వెల్కమ్ టు పొలిటికల్ కామెంట్ బై అభినవ్ భారత్. వెండి తెరపై తిరుగులేని స్టార్, కానీ రాజకీయాల్లో అంత ఈజీగా సీటు దొరకలేదు. పార్టీ పెట్టిన 10 ఏళ్లకు ఎమ్మెల్యే కాగలిగారు. ఆలస్యం అమృతం విషం అంటారు. అతని విషయంలో మాత్రం అది అమృతమే అయ్యింది. ఒకేసారి ఎమ్మెల్యే, మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. దేశ రాజకీయాలకు తనొక విజేతగా పరిచయం చేసుకున్నారు. 100% సీట్లు గెలిచి తన పార్టీ జెండాను సగర్వంగా ఎగరేశారు. డిస్టింక్షన్లో పాస్ అయిన విద్యార్థికి కూడా వెంటనే ఒక ఛాలెంజ్ ఉంటుంది. అదే నెక్స్ట్ ఏంటి? అదే ప్రశ్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెదడులో సుడులు తిరుగుతోందా? చంద్రబాబు తర్వాత సీఎం కుర్చీ ఎవరిది అన్న ప్రశ్నకు తానే సమాధానం కావాలన్న ఆలోచనలో పవన్ పయనిస్తున్నారా? అందుకు ఒక పద్ధతి ప్రకారం లోకేష్ను ఓవర్టేక్ చేసుకుంటూ రావటం పవన్ ప్లాన్లో భాగంగా జరుగుతుందా? టార్గెట్ లోకేష్ ఈ వారం మన పొలిటికల్ కామెంట్. पवन नहीं आंधी है, ये पवन नहीं आंधी है, ये पवन नहीं आंधी है। పవన్ కళ్యాణ్ తెలుగునాట రాజకీయాల్లో ఈ పేరు చెప్పగానే 2 ఘోర ఓటములు, ఒక అద్భుతమైన గెలుపు గుర్తొస్తాయి. ఆ గెలుపు ఎలాంటిదంటే అతని ఓటమిని మరిపించేంత గొప్ప గెలుపు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడని హేళన చేసిన వాళ్ళ ముందే ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా రొమ్ము విరుచుకొని తల ఎగరేసి నిలబడేలా చేసిన గెలుపు. ఈ దేశ రాజకీయాలను, తనను, తన పార్టీని గర్వంగా పరిచయం చేసిన తిరుగులేని గెలుపు. ఈ విజయాలతో పవన్ కళ్యాణ్ అనే పేరు పొలిటికల్ స్క్రీన్ మీద కూడా స్టార్ హోదాను దక్కించుకుందనే చెప్పాలి. కానీ ఇదంతా ప్రస్తుతానికి గతం. ఎందుకంటే రాజకీయాల్లో ఎంత గొప్ప గెలుపు వచ్చినా, ఎంత పెద్ద పదవి వరించినా సరే దాంతో ఆగిపోవడం అనేది ఉండదు, సాగిపోవడమే. పవర్ ఎప్పుడు ఒక చోట ఆగనివ్వదు. ఆ తరువాత స్థానానికి, అంతకంటే పెద్ద స్థాయికి వెళ్ళడానికి దారులు వేసుకుంటూ పోవడమే. అలా చేయకుండా ఉండిపోతే అవకాశాలను అందిపుచ్చుకుంటూ చుట్టూ ఉన్నవాళ్ళు మన పక్క నుంచే దారులు పరుచుకుంటూ వెళ్ళిపోతారు. తెలియకుండానే మనల్ని వెనక్కి నెట్టేస్తారు. ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ప్రధానమైన శక్తిగా ఉన్నారు. కూటమిలో నేత అయినా సరే ఆయన ప్రాధాన్యత వేరుగా ఉంది. తాను ప్రభుత్వంలో ఉంటూనే శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి తీరుపై బహిరంగంగా విమర్శించారు. మీకు చేత కాకపోతే నేనే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటా అని పవన్ కళ్యాణ్ అన్నారంటేనే ప్రభుత్వంలో ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పాలనాపరమైన ప్రధాన నిర్ణయాలు తీసుకునే ప్రతి సందర్భంలోనూ సీఎం చంద్రబాబు తన పక్కనే పవన్ కళ్యాణ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇదే సందర్భంలో ఒక ముఖ్యమైన విషయంపై ఏపీ రాజకీయాల్లో అంతర్లీనంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు తర్వాత సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు అన్నదే ఆ ప్రశ్న. ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణుల ముందు మాట్లాడితే ఇదొక ప్రశ్న అన్నట్టు చూస్తారు. పెద్దబాబు తర్వాత ఇంకెవరు, చిన్నబాబే అని సునాయాసంగా చెప్పేస్తారు. కానీ ఈ ప్రశ్న జనసేన నేతల ముందు అడిగితే మాత్రం సమాధానం వేరేగా ఉంటుందనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎందుకంటే ఎన్నికల ముందు నుంచే పవన్ను సీఎం చేయాలనే వాదన జనసేన గట్టిగా వినిపించింది. ఇక టీడీపీతో పొత్తు సమయంలో కూడా జనసేన నుంచి ఇదే డిమాండ్ పెట్టాలంటూ పవన్ను ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబుతో అధికారాన్ని 2.5 ఏళ్లు షేర్ చేసుకునేలా కండిషన్ పెట్టాలని జనసేన నేతలు గట్టిగానే పట్టుబట్టారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబును భుజానెత్తుకున్న పవన్ ఖచ్చితంగా రాష్ట్రానికి ఆయన అనుభవం అవసరం అంటూ క్లారిటీ ఇచ్చారు. ముందు నన్ను అసెంబ్లీకి పంపండి, అప్పుడు మిగతా విషయాలు మాట్లాడండి అంటూ జనసైన్యానికి కుండబద్దలు కొట్టి చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి. జనసేన జయకేతను ఎగరవేసింది. కష్టకాలంలో చంద్రబాబుకి అండగా నిలిచిన పార్టీ, పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన పార్టీ, తమ నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్న పార్టీ ఇప్పుడు చంద్రబాబు తర్వాత సీఎం కుర్చీలో లోకేష్ కూర్చుంటాడు అంటే ఒప్పుకుంటుందా? పార్టీ వరకు ఎందుకు, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా? నీ కొడుకు లోకేష్ను సీఎం చేయడానికి మేం కష్టపడాలా అని పవన్ కళ్యాణ్ గతంలో అన్న మాటలు ఎవరు మర్చిపోయినా లోకేష్ మాత్రం మర్చిపోడు. అందుకే ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమాల్లో సీఎం కుర్చీకి ఒకవైపు పవన్ ఉంటే మరోవైపు లోకేష్ ఉంటున్నాడు. పరిపాలనకు సంబంధించిన విషయాల్లో తన హోదాను ఉపయోగిస్తున్న పవన్ లోకేష్ కంటే ఒక అడుగు ముందుకేసి దూకుడు చూపిస్తున్నాడు. చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్నకు తానే సమాధానం కావాలి తప్ప ఇంకెలాంటి సందేహాలు, ఆప్షన్లు ఉండకూడదనే విషయాన్ని కూటమి నేతలతో పాటు ప్రజలకు కూడా అర్థమయ్యేలా పవన్ అడుగులు పడుతున్నాయి.
ఇదే క్రమంలో అసెంబ్లీలో పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పుడైనా ఇంకో 10 ఏళ్లైనా సీఎంగా ఉండేది చంద్రబాబే అని పవన్ నొక్కి నొక్కి చెప్పడం టీడీపీ నేతల్ని, ముఖ్యంగా లోకేష్ ను లోతుగా ఆలోచనలో పడేసింది. తాను అధికారంలో ఉండగానే నెమ్మదిగా కొడుకును కుర్చీలో కూర్చోబెడదాం అనే ఆలోచన చంద్రబాబులో ఏ మూలన ఉన్నా అది వీలు కాదు అనే విషయం పవన్ చెప్పకనే చెప్పినట్టుంది. దీంతో పవన్ చాలా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతున్నారని చాలా మందికి అర్థమైంది. సీఎం కుర్చీలో చంద్రబాబే ఉండాలని పవన్ అంత గట్టిగా చెప్పడం వెనుక బాబుపై ప్రేమ కంటే లోకేష్ విషయంలో క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశమే ఎక్కువగా ఉందనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తమకు కావాల్సినంత మెజారిటీ కంటే ఎక్కువే ఉన్నా సరే పవన్ విషయంలో చంద్రబాబు ఛాన్స్ తీసుకోరు అనేది ఇప్పటి వరకున్న పొలిటికల్ లెక్క. దాని ప్రకారం చూస్తే లోకేష్ను కుర్చీలో కూర్చోబెట్టడం అనేది అంత ఈజీగా సాధ్యపడే విషయం కాదు. కూటమిలో భాగస్వామిగా ఉండటం మాత్రమే కాదు, కూటమికి కారణమే పవన్ కళ్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు పవన్ను కాదని పుత్రోత్సాహం కోసం చంద్రబాబు రిస్క్ చేస్తారా? ఎన్నికల ముందు పొత్తు సమయంలో కూటమి గెలిస్తే సీఎం ఎవరు అని లోకేష్ను అడిగిన ప్రశ్నకు ఇంకెవరు చంద్రబాబు గారే అని సమాధానం చెప్పినంత ధీమాగా ఇప్పుడు నాన్నగారి తర్వాత ఎవరు అని అడిగితే తన పేరు చెప్పుకోగలడా అనేది అసలు ప్రశ్న. ఆ స్పేస్ లోకేష్కు ఇవ్వకుండా ఉండేందుకే పవన్ ప్లాన్ ప్రకారం దూసుకెళ్తున్నారనే వాదన ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో స్పష్టంగా వినబడుతోంది. భవిష్యత్తులో ఇదే కూటమిలో చంద్రబాబు స్థానంలో మరొకరు సీఎం సీట్లో కూర్చోవలసి వస్తే పవన్ కు లోకేష్ తప్ప మరొక పేరు అడ్డుపడదు. అలాగే లోకేష్ కు పవన్ కళ్యాణ్ తప్ప మరొక అడ్డంకి కూడా ఉండబోదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి పవన్ను పక్కన పెట్టే అవకాశం టీడీపీకి లేకపోయినా ఇదే అజెండాతో లోకేష్ను టార్గెట్ చేసే ఛాన్స్ మాత్రం పవన్కు పుష్కలంగా ఉంది. ఇప్పుడు అతను అదే చేస్తున్నాడు అనేది ఏపీ రాజకీయాలను దగ్గరగా చూస్తున్న వారు చెబుతున్నమాట. టార్గెట్ లోకేష్. ఇది ఈ వారం పొలిటికల్ కామెంట్. నెక్స్ట్ వీక్ మరో పొలిటికల్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్. ये पवन नहीं आंधी है,